మా ఆడోళ్ళకు 2000 ఇచ్చి మాతో 4000 పెరుక్కుంటా ఉన్నారు కదప్పా. మీరు బండలైతే నేను నంది కొండనయ్యా అని చెప్పాను. ఇప్పుడు దాకా కాంగ్రెస్ ఎంపీలు ట్రాక్ లేకుండానే ట్రైన్ పాడిచ్చారు. ప్రతి ఒక్కరికి 10 కేజీలు బియ్యము ఇస్తాము అన్నారు. కావాలా వద్దా? వద్దా కావాలా? నేను మా చిక్బళ్ళాపూర్కి చెరువులు నిండించాను. మీరు బాగేపల్లిలో నిండించారా? ఎందుకని అడగాలి కదా. మీరు ఓట్లు టక ఓట్లు వేసేస్తారు. ఓట్లు తీసుకున్న తర్వాత మీ పని చేయాలా, మీ సేవ చేయాలా. కాంగ్రెస్ చేయలేదు. మేము మా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు బాగేపల్లికి కూడా నేను 150 కోట్లు డబ్బులు నీళ్లు చెరువులోకి ఇచ్చేదానికి ఇచ్చినాము. అవునా కాదా? అవునా కాదా? కుమారన్న మీ చేలూరు తాలూకు ఘోషణ చేస్తే నేను దాన్ని మంత్రిగా దాన్ని అమలు చేసి తహసీల్దార్ కచేరీని నేను ఓపెన్ చేశాను. మీరందరూ వచ్చారు చేలూరు. పోరాటం చేసి మన జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చాను. చెప్పారు చాలా పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు పెద్ద బండలు అని చెప్పారు నాకు వాళ్ళ గురించి. మీరు బండలైతే నేను నంది కొండనయ్యా అని చెప్పాను. నందీశ్వరుడు ఆయన ఆశీస్సులతో నా జనం కోసం మెడికల్ కాలేజు జిల్లా ఆసుపత్రిని తీసుకొచ్చాను. తప్ప మీకు సంతోషమేనా? ఆడపడుచుల మాంగళ్యం కోసం మీరు ఎప్పుడూ సుమంగళీలుగా ఉండాలని సారాయిని నిషేధం చేసిన ఒకే ముఖ్యమంత్రి మాన్య కుమారన్న గారు. నాకు తెలుసు బాగేపల్లిలో ఊరుకోకొక వైన్ స్టోర్ అవుతా ఉంది. బార్లో వైన్ స్టోర్ లో అంతా. దాన్ని పాపం ఆడోళ్ళకు 2000 ఇచ్చేదంట, మగోళ్ళతో 4,000 తీసేసుకుంది. ఇదా ప్రభుత్వము? అడగండప్ప. 18వ తారీఖు వస్తారంట అంటారు అతిరథ మహారథులు. ఏంపా మా ఆడోళ్ళకు 2000 ఇచ్చి మాతో 4000 పెరుక్కుంటా ఉన్నారు కదప్పా. యా ముఖంతో వచ్చిండారు బాగేపల్లికి అని అడగల. మీరు అడుగుతారా? అది చెప్తాను, అది మర్చిపోయింటి. బాగా చెప్తుంది. మా కాలంలో రైతులు ఒక పంప్ సెట్ వేయాలంటే 25 నుంచి 30 వేల కనెక్షన్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులు ఉద్ధారం చేస్తామని వచ్చిన వాళ్ళు ఎంత అవుతుంది ఇప్పుడు? 2 లక్షలు కాదప్పా, 3 నుంచి 4 లక్షలు. టేబుల్ పైన 3 లక్షలు, టేబుల్ కింద ఎంత? అది చెప్పలేదా మీరు? ఇట్లా ప్రభుత్వం ఇది ఈ రాజ్యంలో ఉంది. దీనికి మన కర్ణాటకలో కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. నేను చెప్తా ఉండి కుమారునికి, ఇప్పుడు జేడీఎస్ బీజేపీ ఎట్లా కలిసి ఉన్నామో అట్లా మన ఎన్నికల ముందు మేము చేసుకో ఉండుంటే 150 సీట్లు మంది వచ్చేది, 80 సీట్లు కూడా వాళ్ళకి వచ్చేవి కాదు. ఏం చేస్తాం? భగవంతుడు కుమారన్ని నన్ను లోక్సభకి పంపించాలా అని ఆయన నిశ్చయించవచ్చు అని నేను అనుకుంటున్నా. చిక్కబళ్ళాపురం మాత్రం నేను సేవ చేయకూడదు, బాగేపల్లి నుంచి యలంకం దాకా నా సేవ ఉండాలని భగవంతుడు నన్ను ఓడించవచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు
నిజంగా చెప్తా ఉన్నాను, హృదయపూర్వంగా చెప్తా ఉన్నాను, బాగేపల్లి జనం అంటే నా ప్రాణం, నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మీరు హృదయపూర్వకంగా మాట్లాడతారు, ఆప్యాయతో మాట్లాడతారు, నమ్మకంతో ఉంటారు, వెనుకపోటు పొడవరు బాగేపల్లి జనం అని నేను మిమ్మల్ని నమ్ముతా ఉన్నాను. చాలా మంది చెప్పారు మా లీడర్లు, అన్నా చిక్బళాపూర్ వద్దన్న బాగేపల్లి నిలబడన్నా అని చెప్పారు. నేను చెప్పాను, మా లీడర్లు ఉన్నారప్ప, మా మున్రాజు ఉన్నారు, రామలింగప్ప ఉన్నారు, కోనప్రెడ్డి ఉన్నారు, వాళ్ళు ఎవరికో ఒకరి టికెట్ వస్తుంది, వాళ్ళని గెలిపించండి, వాళ్ళు కూడా మా వాళ్ళు అవుతారు అని చెప్పిన. ఏదో కొన్ని ఓట్లతో ఆయన ఓడిపోయినాడు. అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ముందర ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే, ఎన్డీఏ ఎమ్మెల్యే బాగేపల్లిలో నెగ్గుతారు. గెలిపిస్తారా? గెలిపించాలా అని నేను మిమ్మల్ని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మీతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది, టైం అయిపోతుంది. రెండో విషయము, నేను కుమారన్న లోక్సభకు పైనుంచి బాగేపల్లికి చాలా ఏళ్ల నుంచి ట్రైన్ లేదు, బెంగళూరుకి లేదు, పుట్టపర్తికి లేదు, హిందూపూర్కి లేదు, అనంతపూర్కి లేదు, బాగేపల్లికి ట్రైన్ కావాలా? ఇప్పటిదాకా కాంగ్రెస్ ఎంపీలు ట్రాక్ లేకుండానే ట్రైన్ పాడిచ్చారు, ట్రాక్ లేదు ట్రైన్ పాడిచ్చారు. అవునా కాదప్పా? ఇంకా కొనాదమ్మా చెప్పేస్తా, కొనాదోడు చెప్పేస్తాయి కాంగ్రెస్. బియ్యము ప్రతి ఒక్కరికి 10 కేజీలు బియ్యము ఇస్తాము అన్నారు. కావాలా వద్దా? కావాలా? ఇచ్చారా చెప్పండి, ఎంత ఇచ్చారు? 3 నామాలయ్యా, యాడిచ్చారు మీకు ఇప్పుడు ఇస్తా ఉన్నది మా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ గారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మోదీ గారు ఇచ్చేది. నిన్న ప్రణాళిక ఇచ్చారు, ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి 20 లక్షలు, వాళ్ళు ఏ పని చేయాలా వాళ్ళకి ఏ గ్యారంటీ లేకుండా 20 లక్షల రూపాయలు అప్పు ఖాళీ 3% వాళ్ళకి ఇస్తా ఉన్నారు. వడ్డీ చాలా తక్కువ, 2000 కాదు. బతుకు కోసం, బ్రతుకు మంచి కావాలంటే 2000 కాదప్పా, 20 లక్షలు ఆడపడుచులకు ఇస్తామని ప్రణాళికలో మేము చెప్పాము. మాన్య మోదీ గారు చెప్పారంటే అది ప్రతిజ్ఞ, మోదీ గ్యారంటీ. దాని నుంచి మీరందరూ ఆశీర్వాదం చేస్తారా? నాకు ఆశీర్వాదం చేస్తారా? బాగేపల్లి పోర్ సానా అనుకుంటున్నా పని. నేను ఆశీర్వాదం చేస్తారా? మీరు ఆశీర్వాదం చేయాలని మిమ్మల్ని మనసా కోరుకుంటూ